అంటే చీడపీడలకు ఏమి ఇస్తారండి సార్? చీడపీడలు ఇదే మన నీమాస్త్రం ఎక్కువ చేస్తాయి, ఎక్కువ నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ దీన్ని ఎక్కువ తయారు చేసి కొడుతూ ఉంటాయి చెట్టుకు. ఓకే, చాలా మంచి విషయం అండి. ఇప్పుడు మేము కూడా చాలా మంది రైతులకు ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు అంటే పచ్చ పూత మీద కానీ అంటే తెల్ల పూత మీద మన మందులు కూడా మామిడి తోటల లోపల ఏం సిఫారసు చేయడం లేదండి. ఒకవేళ గిట్ట మనకి ఇప్పుడు వెళ్ళే మొగ్గ ఉన్నట్టయితే మనకి ఏంటంటే మన వేప నూనె అంటే మనకు 3 మిల్లీలీటర్లు కానీ 5 లీటర్లు అంటే ఇంకో కలిపి కొడుతున్నారు సార్. ప్రశాంత్ గుప్తా అని ఒకరు ఉన్నారు, ఆయన దగ్గర హైదరాబాద్ తీసుకుంటాను. ఇంకో చాలా బాగున్నది, అది ఇంకో కొడుతున్నా, దాంట్లో రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది సార్. అంటే చాలా బాగుంది అంటారు. ఓకే ఓకే, అదే అంటే వేప నూనె ఇంకో కలిపి కొట్టారు మీరు. ఒక మీ అనుభవం, అది మీ అనుభవం అలా ఉంది. ఇప్పుడు పుల్లటి మజ్జిగ ఒకటి కొడతా, పుల్లటి మజ్జిగ ఇంకో కలిపి కూడా కొడతాను. అది చాలా మంది రైతులు చెప్తున్నారండి. మనకేంటంటే ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ఆవు మూత్రం ఇప్పుడు చెట్టు మీద స్ప్రే చేయాలి, ఎందుకంటే కొంచెం బెల్లం ఎక్కువ కావాలి దానికి. ఏది మన మజ్జిగ లోపల బెల్లం కలిపి కూడదు, ఎందుకంటే తీపి ఉండటంతో కొంచెం మన తేనెటీగ అనేది కొంచెం ఆకర్షణ ఎక్కడ చేస్తుంది. అవునండి, అంటే ఇది మంచి విషయం అండి. మనకి ఏంటంటే తేనెటీగలు కానీ అంటే ఈగలు గిట్ట వచ్చేసినట్టయితే అంటే మనకి ఏంటంటే హవర్ ఫ్లై అంటే టోటల్ చెట్ల మీద తేనె తెట్టెలు కూడా పెట్టింది సార్ అక్కడక్కడ. వెరీ గుడ్ అండి, చాలా బాగా చేస్తున్నారండి, చాలా మంచి. ఏం కూడా డిస్టర్బెన్స్ చేయాలి దాన్ని. చెట్టు కాయ దెబ్బకున్నా సరే చెట్టు కట్ట పెడతారు చెట్లు.